ఈయన ఒక ట్వీట్ పెట్టారు, జగన్మోహన్ రెడ్డి బిల్డింగ్ అది కూల్చేసిన తర్వాత ఇది ఒక అరాచక పాలన, విధ్వంసక పాలన అంటున్నారు. మరి గీతం యూనివర్సిటీలో చాలా మంది ప్రజలు అనుకున్నారు అనమాట. గీతం యూనివర్సిటీ విశాఖపట్నంలో, అది యూనివర్సిటీ, పిల్లలు చదువుకునే యూనివర్సిటీ, అక్కడ కూడా వీళ్ళు కూల్చేయడానికి ఫ్రైడే వెళ్ళారండి. ఇప్పుడు వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలి కదా కోర్టుకు వెళ్ళటానికో దేనికి ఇవ్వాలి, అవి ఏం లేకుండా ఫ్రైడేనే పెట్టిస్తారండి. వీళ్ళు అనుకున్నది కూల్చేయడం చేశారు. అదే వెండిక్టివ్ పాలిటిక్స్. వెండిక్టివ్గా ఎవరి మీద అయినా సరే లక్ష్యపూర్తిగా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు డౌన్ఫాల్ ఎక్కడొచ్చింది? ఫస్ట్ ఈ చర్యల వల్ల వీళ్ళు అరాచకంగా మంత్రులు మాట్లాడటం, ఎమ్మెల్యేలు మాట్లాడటం, దానికి పరాకాష్ఠగా భువనేశ్వర్ గారి మీద మాట్లాడటం, అది టర్నింగ్ పాయింట్. భువనేశ్వర్ గారి మీద వీళ్ళ వెదవ మాటలన్నీ కూడా అది లేడీస్ మీద ప్రభావం పడింది. వీళ్ళకి తెలియట్లే వైసీపీకి, అప్పుడే స్టార్ట్ అయింది. తర్వాత లోకేష్ యువగళం పాదయాత్ర అని చేసిన దాంట్లో గవర్నమెంట్ వ్యతిరేకించడం, కేటకు ఒక మోరలు పోస్తూ జనానికి ఒక నమ్మకం, అతని పాదయాత్ర హెల్ప్ చేసింది. ఫైనల్గా ఈయన్ని మీద అరెస్ట్ చేయటం, జైలుకి పంపించడం అనేది పరాకాష్ఠ అయింది. ఆ రోజునే డిసైడ్ అయిపోయింది. ఎన్ని సీట్లు వస్తాయి ఏమిటనేది కాదు, గవర్నమెంట్ మారుతుంది అనేది సింపతి పెరిగింది ప్రజల్లో, ఒక మార్పు. అంటే ఎలా అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చేసి ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రం బాగుపడుద్ది అనేది 1 year బ్యాక్ వచ్చేసింది. అది ఒక తిరుగుబాటు వచ్చినాక అది ఏ రేంజ్కి వెళ్ళొద్ది అనేది బ్యాక్ ఎండ్లో వచ్చేటప్పటికి అనేకం కూటమి కట్టారు, జనసేన కలిసింది, బీజేపీ కూడా కలిసింది, అన్ని వర్గాలు కలిసినాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి వాళ్ళు చేసిన తప్పు సమర్థించుకోలేకపోయారు. యాక్టు మంచిదే కానీ దాని మీద ఫోటో వేసుకోవటం, ఇవన్నీ ప్రజల్లో కొద్దిగా తిరుగుబాటు వచ్చింది. భయపడ్డారు కూడా, అంటే మా ఆస్తులు కూడా ఈయన తీసుకుంటారమ్మా, తాకట్టు పెడతారమ్మా. అంటే దేశవ్యాప్తంగా జరుగుతుంది. అండ్ డిజిటల్ సర్వే చేయాలి. డిజిటల్ సర్వే చేసినప్పుడు ఎంతో కొంత వ్యత్యాసాలు ఉంటాయి. అది ఎవరికి కోర్టు అనేది కోర్టులో వేస్తే కోర్టుల కొద్దీ డిస్ప్యూట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇక్కడ దాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు కొత్త చట్టం 100 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చాక కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, అది సరి చేసుకోవాలి. అన్నిటికన్నా పెద్ద ఏమిటంటే అతను ఫోటో వేసుకోవటం పాస్బుక్ మీద, అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఫోటో ఉంటే బాగుండేది. గవర్నమెంట్ చిహ్నం ఏదైతే ఉంటే అది వేయాలి. ఒక వ్యక్తి ఫోటో వేయకూడదు. అది శాశ్వతం. పాస్బుక్ వ్యక్తి శాశ్వతం కాదు, గవర్నమెంట్ చిహ్నం అనేది శాశ్వతం. అవునండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ, అంటే ఈ పవన్ కళ్యాణ్ ఇంకా 3 సినిమాలు కంప్లీట్ చేయాలటండి. అవును, ఇంకా 3 సినిమాలు ఉన్నాయంటున్నారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు కదండి, అంటే ఇంకా అది కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అంటారా? అంటే మీరు సినిమా ఫీల్డ్లో ఉన్నందుకు అడుగుతున్నాను. చేసి కానీ దానికి ప్రొసీజర్స్ ఉన్నాయి. పర్మిషన్ తీసుకోవడం. అంటే అక్కడ క్యాబినెట్ మినిస్టర్ లేకపోతే చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు శాలరీ కానీ పెర్క్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇంకో చోట మళ్ళీ తీసుకోకూడదు. ఓకే అండి. అంటే ఫ్రీగా చేస్తానని ఇప్పుడు రామారావు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఒక సినిమా యాక్ట్ చేశాడు, విశ్వామిత్ర. ఇది తీసుకునేటప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర సుప్రీంకోర్టులోనూ పర్మిషన్ తీసుకున్నాడు. ఆయన రూపాయి శాలరీ తీసుకున్నాడు. శాలరీ తీసుకోవాలి, ఆయన ప్రిన్సిపల్ కదా, చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు. అవునండి, ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు 1 రూపీ శాలరీ, అంటే 1 రూపీ కూడా తీసుకోకుండా చేయటానికి లేదు కాబట్టి 1 రూపీ శాలరీ. ఎంతో కొంత అమౌంట్ తీసుకోవాలి, ఫ్రీగా అంటే కుదరదు అనమాట. ఈ గవర్నమెంట్ బాధ్యత ఉంటుంది కదా, ఈజ్ రెస్పాన్సిబుల్. ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, ప్రమాణ స్వీకారం చేస్తారంటే చట్టానికి అనుబడి చేయాలి. ఇప్పుడు కూడా అండి మన జగన్మోహన్ రెడ్డి గారు అంటారనమాట, అది 2,80,000 కోట్లు నేను పంచిపెట్టాను, ఆ ప్రేమంతా ఏమైంది, నాకు ఎందుకు ఓట్లు వేయలేదని బాధపడుతున్నారు తప్ప ఆయన చేసిన తప్పులు తెలుసుకోవట్లేదండి. ఆయన 2,80,000 కోట్లు ఇచ్చాను కదా, అవ్వాతాతల ప్రేమ, అమ్మ ఒడి తల్లుల ప్రేమ, డ్వాక్రా మహిళలు అందరూ ఏమయ్యారని అడుగుతున్నారండి. ఆయన
ఇది కరెక్ట్ కాదు. యూ హావ్ టు రియలైజ్ వేర్ యూ వెంట్ రాంగ్. ఫస్ట్ బేసికల్గా అపోజిషన్ లీడర్గా బ్రహ్మాండంగా చేశాడు పార్టీ నిర్మాణం అన్నీ కూడా. అధికారంగా అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ అన్నిట్లోనూ కనపడుతుంది. అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్తో పాటు పార్టీని నెగ్లెక్ట్ చేసింది కనిపిస్తుంది. పార్టీ అంటే క్యాడర్ని, క్యాడర్కి దూరం అయ్యాడు. పార్టీ ఓన్ క్యాడరే పనిచేయలే మొన్న. పార్టీ ఓన్ క్యాడరు పనిచేయలేదు, ఇంక్లూడింగ్ స్ట్రాంగ్ రెడ్డి కమ్యూనిటీ కూడా. దే ఆర్ నాట్ బ్యాక్. వాళ్ళు వద్దని అనుకున్నారు, వాళ్ళు కూడా వద్దని అనుకున్నారు సామాజిక వర్గం. దానివల్లే ఇంత రివర్స్. ఎప్పుడైతే పార్టీ నిర్మాణం క్యాడరు సపోర్ట్ లేదో అక్కడే వీక్నెస్ వచ్చింది. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు చేసేది ఉంది. ఇందిరాగాంధీ ఎప్పుడో మొదలెట్టింది, రామారావు దానికన్నా చాలా ఎక్కువ తీసుకెళ్ళాడు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంకా ఎక్కువ తీసుకెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 200 పెన్షన్ ఆయనే చేసింది. ఇవన్నీ ఆన్గోయింగ్ కార్యక్రమాలు, అవి కొత్తగా వచ్చాయి. వాటిల్లో ఇతను చేసిన ఒక మంచి పని ఏంటంటే విలేజ్ వ్యవస్థ సరి చేశాడు. అదే గ్రామ సంచాలయాలు అవి బాగా ఉపయోగపడ్డాయి. వాళ్ళ చేసిన ప్రాపగండా అంతా ఎక్కడ చేసుకున్నారు? డిస్ట్రక్టివ్ మీద, లేకపోతే ఇంకోటి విమర్శించడం మీద, లేకపోతే వ్యక్తిగత దోషాల మీద, వాటి మీద వెళ్ళారు. కానీ మేము ఈ మంచి పనులు చేసామని చెప్పుకునే దానికి అసలు ప్రిఫరెన్స్ ఇవ్వాల. వాళ్ళ సపోర్ట్ చేసే మీడియా కానీ, వాళ్ళ సోషల్ మీడియా కానీ జనంలోకి చేసిన మంచి పనులు తీసుకెళ్లకుండా అవతల వాడి మీద బురద చల్లే కార్యక్రమం ఎక్కువ ఫోకస్ చేసుకున్నారు. అది దే పెయిడ్ ద ప్రైస్. మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలు కానీ, లేకపోతే ఏంటి చెడ్డ పనులు ఏం చేశారు సార్ మీకు తెలిసినంత వరకు? పొజిషన్ లీడర్స్ మీద విండిక్ట్గా వెళ్ళటమే బ్యాడ్, కక్షపూరిత రాజకీయాలు. రెండోది, ఈ సంక్షేమ కార్యక్రమాలతో పాటు డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఉండాలి. ఏ డెవలప్మెంట్ కార్యక్రమం చేయలేదు. కొన్ని చేసినవి కూడా ఉన్నాయి కానీ అవి చెప్పుకోలేదు. పోర్ట్లు కొన్ని డెవలప్మెంట్ చేశాడు, సచివాలయాలు కొన్ని కన్స్ట్రక్ట్ చేశాడు, హాస్పిటల్స్ కొంచెం మోడర్నైజ్ చేశాడు. కొన్ని ఉన్నాయి, అసలు లేవని నేను అన్నాను. ఇప్పుడు అమరరాజా బ్యాటరీ ఉందనుకోండి, ఇది అమరావతి ఉంది. అమరావతి మూడు రాజధానులు అన్నారు. 3 రాజధానులు కాబట్టి 30 రాజధానులు కట్టు. ఆ 30లో కూడా అమరావతి అనేది ఒకటి ఉందిగా. అమరావతి అనేది ఒకటి ఉంది కదా, దానికి ఏం చేశావు? ఏమీ లేదు. అడవి పెంచారట, అడవి లాగా అయిపోయింది అమరావతి అంతా. అదే కక్షపూరితం అనేది అక్కడే వస్తుంది. అక్కడ ఇప్పుడు కృష్ణా, గుంటూరు, ఈస్ట్, వెస్ట్ ఈ 4 జిల్లాల్లో ఎప్పుడు కూడా రోజు రియాక్ట్ అవ్వరు. ఆఖరి 3 నెలలు రియాక్ట్ అయ్యేది. ఎప్పుడైనా ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపిస్తారు అనమాట. ఇంత మెజారిటీ అంటే ఇంత ఘన విజయం వస్తుందని మీరు ఊహించారా సార్? మీరు ఏమన్నా అంటే మీరు కూటమి వస్తుందని తెలుసు అందరికీ, కానీ ఇంత 164 అండి, ఆయనకేమో 11. ఎప్పుడు మా న్యూస్ వంశీ అడిగితే చెప్పాను, ఎప్పుడు 9 months బ్యాక్ 94 రిపీట్ అవుతాయా అని చెప్పాను. 94 ఎలక్షన్. అవును, అప్పుడు చాలా బంపర్ మెజారిటీ వచ్చిందండి. తెలుగుదేశం కూటమికి 268 వచ్చినాయి, కాంగ్రెస్కి 26 వచ్చినాయి. ప్రతిపక్ష హోదా పోయింది అప్పుడే. 294కి 26 కాంగ్రెస్కి వచ్చినాయి. చాలా బంపర్ మెజారిటీ వచ్చింది.